ఈ రోజు రాత్రి మీనా తన తోటలోని టెలిస్కోప్ నుండి చూస్తుండగా ఒక్కసారిగా నక్షత్రాలు మెరిసి పెద్ద పాట పాడాయి. ఎందుకు? 7 ఏళ్ల మీనాకు నక్షత్రాలంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క బాలు తెలివైన మైనా చిట్టీతో కలిసి ప్రతి రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఉండేది. ఒకరోజు తన టెలిస్కోప్లో చూస్తుండగా ఒక కొత్త మెరిసే నక్షత్రం కనపడింది. అది చాలా దగ్గరగా వేరుగా ఉంది. మీనా ఆ నక్షత్రం గురించి తెలుసుకోవాలని ఆశపడింది. బాలుతోక ఆడిస్తూ చిట్టి రెక్కలు విప్పుతూ మీనా సాహసానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాయి. మీనా తన చిన్న స్టార్ మ్యాప్ను తీసి ఆ కొత్త నక్షత్రాన్ని వెతకడం మొదలుపెట్టింది. కాని ఆ నక్షత్రం స్టార్ మ్యాప్లో లేదు. అప్పుడు మీనా తన తాత ఇచ్చిన చిన్న మెరిసే చంద్రుని స్ఫటికాన్ని చూసింది. ఆ స్ఫటికం ఒక్కసారిగా ప్రకాశవంతంగా మెరవడం మొదలుపెట్టి స్టార్ మ్యాప్లో ఒక రహస్య మార్గాన్ని చూపించింది. ఆ మార్గం ఒక చిన్న కొండపై ఉన్న పాత టెలిస్కోప్ వైపు దారితీసింది. మీనా బాలు చిట్టి ఆ కొండపైకి వెళ్లాయి. దారిలో కొన్నిసార్లు దారి తప్పిపోయాయి. నక్షత్రాలు వారికి మార్గం చూపించినట్లు అనిపించిన కొన్ని సమూహాలు చాలా గందరగోళంగా కనిపించాయి. చిట్టి తన తెలివితో నక్షత్రాలను గుర్తుపట్టి, మీనా ఈ నక్షత్రాలు ఒక పజిల్లా ఉన్నాయి అంది. బాలు తన ముక్కుతో మట్టిలో చిన్న చిన్న గుర్తులు వేస్తూ సహాయం చేసింది. వారు ఆ పజిల్ను కలిసి పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆ పజిల్ను పరిష్కరించాక టెలిస్కోప్ ఉన్న పాత గుడిసె తలుపు తెరుచుకుంది. లోపల ఒక చిన్న నక్షత్రం లాంటి యంత్రం ఉంది. అది ఒక కాంతి సందేశాన్ని ప్రసారం చేస్తోంది. మీనా ఆ సందేశాన్ని చదవడానికి ప్రయత్నించగా అది షేరింగ్ ఈజ్ కేరింగ్ అని, ఒక స్నేహపూర్వక గ్రహాంతరవాసి పంపిన సందేశమని అర్థమైంది. ఆ గ్రహాంతరవాసి వారికి భూమిపై ఉన్న స్నేహం పంచుకోవడం గురించి నేర్పించడానికి ఈ పజిల్ పంపింది. మీనా బాలు చిట్టి చాలా సంతోషించాయి. ఆ రాత్రి వారు ఆ సందేశాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మీనా తన తాతకు, తన స్నేహితులకు ఈ కొత్త నక్షత్ర సందేశం గురించి చెప్పింది. పంచుకోవడంలో ఎంత సంతోషం ఉంటుందో వారందరూ అర్థం చేసుకున్నారు. చిన్న హృదయాలు పంచుకోవడం ద్వారా పెద్దవవుతాయని మీనా తెలుసుకుంది. ఆ రాత్రి నక్షత్రాలు మరింత ప్రకాశవంతంగా వెలిగాయి, వారి స్నేహాన్ని ప్రశంసిస్తూ. ఇప్పుడు మీ వంతు, మీరు ఎవరితో ఏదైనా పంచుకుంటారు?